ఇవాళ ఇంట్లోనే బౌంటీ బార్స్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇవి బయట చాలా కాస్ట్లీ, మనం చాలా తక్కువ రేట్కే ఇంట్లో చేసుకోవచ్చు ఈజీగా కూడా, ఇంకా టేస్టీగా. సో దీని గురించి ఒక కప్పు డ్రై కోకోనట్ పౌడర్ తీసుకోవాలి. డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ మీకు ఈజీగా దొరుకుతుంది బయట. సో ఇందులోని నేను ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ మేడ్ వేసాను. ఏంటంటే కండెన్స్డ్ మిల్క్ ఒకేసారి ఎక్కువ వేయకూడదు, మనకి షేప్ వచ్చేంత వరకు వేస్తే సరిపోతుంది. సో అలా మనం ఈ షేప్లోకి తెచ్చుకోవాలన్నమాట. బౌంటీ బార్స్ అలాగే ఉంటాయి కదా, సో మనం కూడా అలాగే చేద్దాం. ఇవి అలాగా ఆ షేప్లో చేసి ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టండి. నెక్స్ట్ మీకు ఏది నచ్చితే ఒక చాక్లెట్ తీసుకోండి, అది మెల్ట్ చేయాలన్నమాట. నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నాను, మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. సో 2 విధాలుగా ట్రై చేద్దాం ఏది బాగుంటుంది అని. అయితే డార్క్ చాక్లెట్ది నాకు షేప్ అది ఇంకా బాగా నచ్చింది. మిల్క్ చాక్లెట్ కూడా బాగానే ఉంది, సో 2 ట్రై చేయొచ్చు. సో అలా అంతే, మీరు జస్ట్ చాక్లెట్ని మెల్ట్ చేసి అందులోని ఈ పీస్ని అలాగా డిప్ చేసి అన్ని విధాలుగా బాగా చాక్లెట్ కోట్ అయ్యేలాగా చూసుకొని మీరు మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టి, మీరు ఫోర్క్ కూడా యూజ్ చేయొచ్చు దీనికి. మళ్ళీ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ పెడితే మీకు చాలా రుచిగా ఉండే బౌంటీ బార్స్ అయిపోతాయి. సో ఏంటంటే ఇవి మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు, తినాలన్నప్పుడల్లా చేసుకోవచ్చు. చాలా డెలిషియస్గా ఉంటాయి, పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టపడతారు. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇదిగోండి ఇలా లోపల కోకోనట్ ఇంకా ఈ కండెన్స్డ్ మిల్క్ ఫిల్లింగ్, బయట చాక్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మరీ ఎక్కువ తీయగా కూడా ఉండదు. సో మీకు తప్పకుండా నచ్చుతుంది, ట్రై చేయండి. ఓకే, బాయ్.